ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో కోనేరు ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాలు పంచుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికిన అనంతరం జల ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోనేరు ఏర్పాటు చేసి 9 పవిత్ర నదుల నుండి జలాన్ని సేకరించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఆదిలాబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సౌకర్యార్థం, అదేవిధంగా అయ్యప్ప స్వామి సేవలకు కొత్తగా నిర్మించినటువంటి కోనేరు భస్మాకులం దాతలంతా కూడా ముందుకొచ్చి ఇంత గొప్పగా నిర్మించినటువంటి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. భక్తులు స్నానం చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వాగునీళ్ళు ఉన్నాయి. కొత్తగా మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి 320 కోట్ల రూపాయలు ఆదిలాబాద్ పట్టణాభివృద్ధిలో భాగంగా ఆదిలాబాద్ పట్టణ మురికి నీరంతా కూడా ఈ చాందా వాగులో చేరిన సందర్భంలో ఆ యొక్క నీటిని వాడుకునేటటువంటి పరిస్థితి లేకుండే. కానీ ఆదిలాబాద్ నుంచి వచ్చేటటువంటి ప్రతి మురికి నీరు చుక్కను ఫిల్టర్ చేసిన తర్వాతనే చాందా ఈ వాగులో విడిచిపెట్టాలనేటువంటి ఒక కొత్త మస్టరీలు రాబోతూ ఉన్నాయి. దాని ద్వారా రేపు రాబో రోజులలో ఈ వాగు పక్కనే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వామివారే కార్యవర్గంతో సంకల్పింపజేసి కోనేరు నిర్మించినట్టుగా